యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం సప్తమి, ఉపరి అష్టమి ఆదివారం నుంచి శుక్ల పక్షమి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. వరుసగా ఈ వారంలో చంద్రుడు శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, అశ్వని, భరణి, కృతికా నక్షత్రం వరకు వరుసగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి వరకు ఈ వారంలో చంద్ర సంచారం ఉంది. చంద్రుడు కుంభరాశిలో శనితో సమాగం చెందుతూ, మీనరాశిలో రాహుతో సమాగం చెందుతూ, వృషభ రాశిలో గురువుతో సమాగం చెందబోతున్నాడు. ప్రత్యేకంగా ఈ వారాంతంలో మనకు ధను సంక్రమణం కూడా ఏర్పడబోతున్నది. ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన పర్వతిథులు. 8వ తేదీ భానుసప్తమి, అదే రోజు కాలభైరవాష్టమి, తర్వాత జయసప్తమి అనేది కూడా ఈ వారంలో ప్రారంభంలో ఉంది. తర్వాత 9వ తేదీ ప్రళయకల్పము, ఆ రోజు నందినీదేవి పూజ ప్రత్యేకంగా చేస్తారు. 11వ తేదీ మతత్రయ ఏకాదశి, 12వ తేదీ మత్స్య ద్వాదశి, దీన్ని అఖండ ద్వాదశి అని కూడా అంటారు. 13వ తేదీ హనుమద్ వ్రతం లేదా కృత్తికా దీపోత్సవం ఈరోజు ప్రత్యేకంగా ఉంది. హనుమద్ వ్రతం మరియు కృత్తికా దీపోత్సవం. 14వ తేదీ దత్త జయంతి, దత్తాత్రేయ ఉత్పత్తి, ఆ రోజు చంద్రుని కూడా ప్రత్యేకంగా పూజ చేస్తారు. ప్రత్యేకంగా ఈ చతుర్దశి రోజు సువర్ణదానము, లవణదానం ప్రత్యేకంగా చేయాలని కూడా ఉంది. మనకు ఈ విధంగా ఈ వారంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేకతలు. అలాగే ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితిలో 8వ తేదీ అనురాధ నక్షత్రం 4వ పాదంలో బుధుడు వక్రిగా ఉన్నాడు, ప్రవేశిస్తున్నాడు. 9వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరగబోతున్నది. 10వ తేదీ శ్రవణ నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 11వ తేదీ ప్రాగృతిత బుధుడు ఉదయిస్తున్నాడు. 12వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు అనురాధ నక్షత్రం 3వ పాదంలో బుధుడు కూడా ప్రవేశిస్తున్నాడు. 13వ తేదీ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 14వ తేదీ ఆ తదనంతరం కొన్ని గ్రహస్థితులు మార్పులు వస్తున్నాయి. మరి ఈ వారంలో కొన్ని ప్రత్యేకతలలో ఈ వారంలో చాలా వరకు రాసులకు కేతు యొక్క వేధ, కుజుని యొక్క వేధ, రవి యొక్క వేధ బాగా కలుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి విషయాలు మీకు ఈ యొక్క వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. thank you